ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద పనులు పరిశీలించారు. ఘాట్ల వద్ద పరిస్థితి తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ ఫోటోలు తీశారు. కోటిలింగాల ఘాట్ వరకు బోటులో వెళ్లిన పవన్ నేతలతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల గురించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి, అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల గురించి మంత్రి దుర్గేష్ పవన్కు వివరించారు. ఆ తర్వాత కోటిలింగాల ఘాట్ వద్ద పంటు దిగిన ఉప ముఖ్యమంత్రి నల్లకాలువ ఛానల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. నల్ల ఛానల్ వద్ద మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. శుద్ధి చేసిన నీటిని నదిలో కలిపే ప్రాంతాన్ని పరిశీలించి కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి శుద్ధి కోసం ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, క్లీన్ కృష్ణా గోదావరి మిషన్ అధికారులు పాల్గొన్నారు. గోదావరి నది కాలుష్యానికి కారణాలపై పవన్ ఆరా తీశారు. నదిలో ఎక్కడెక్కడ కలుషిత నీరు కలుస్తుందో అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవకూడదని పవన్ ఆదేశించారు. పరిశ్రమ వ్యర్థాలపై పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. క్లీన్ కృష్ణా గోదావరి మిషన్ పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలుషిత నీరు సాగునీటి కాలువల్లో కలవకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. మురుగునీటిని ఖచ్చితంగా శుద్ధి చేశాకే నదులు కాలువల్లోకి వదలాలని సూచించారు. మురుగునీటి హాట్స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. స్వచ్ఛమైన నీటిని కలుషితం చేయడం సరికాదని, కాలుష్య నివారణకు కలెక్టర్లు వెంటనే చర్యలు చేపట్టాలని పవన్ తేల్చి చెప్పారు.